పైలట్ చేసిన ఆ చిన్న పొరపాటే అజిత్ పవార్ ప్రాణం తీసిందా? ఆ చివరి 11 నిమిషాల్లో పైలట్లు పొగమంచు నుంచి తప్పించుకోవడానికి ఫ్లైట్ను గాల్లో తిప్పడమే శాపమైందా? ఏటీసీ చేతులెత్తేయడంతో పైలట్లు తీసుకున్న నిర్ణయమే కొంపముంచిందా? అసలు బ్లాక్ బాక్స్లో రికార్డింగ్లో ఏముంది? మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలడానికి కొన్ని నిమిషాల ముందు కాక్పిట్లో రికార్డైంది ఏంటి? లెట్స్ వాచ్. మహారాష్ట్రలోని బారామతిలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్తో పాటు మరో 4 ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన యావత్ దేశాన్ని కలిచివేసింది. అయితే డిప్యూటీ సీఎం అజిత్ పవార్ను బలి తీసుకున్న విమాన ప్రమాదానికి సంబంధించి గుండెల్ని పిండేసే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విమానం కూలిపోవడానికి సరిగ్గా కొన్ని సెకండ్ల ముందు కాక్పిట్ నుంచి వినిపించిన ఆఖరి మాటలు ఇప్పుడు అందరినీ షాక్ గురి చేస్తున్నాయి. మృత్యువు ముంచుకొస్తుందని తెలిసిన క్షణంలో పైలట్లు పడ్డ ఆవేదన బ్లాక్ బాక్స్లోని వాయిస్ రికార్డులో నిక్షిప్తమైంది. ఆ ఆవేదన భరిత వాయిస్ను వింటుంటే విమానం రన్వేకు సమీపిస్తున్న సమయంలో సడన్గా ఏదో సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలుస్తోంది. విమానాన్ని నియంత్రించడానికి పైలట్లు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని స్పష్టమవుతుంది. ప్రాణభయంతో వణికిపోతున్న సమయంలో పైలట్ నోటి నుంచి ఓ షెట్ అనే ఆవేదనతో కూడిన మాటలు వినిపించాయి. ఆ మరుక్షణమే భారీ శబ్దంతో విమానం నేలకూలింది. ఈ మాటలు విమానం అదుపు తప్పిందని పైలట్లు ముందే గుర్తించారని స్పష్టమవుతుంది. ఇక ప్రమాదం జరిగిన తీరును బట్టి చూస్తే చివరి నిమిషంలో విమానం అడ్డదిడ్డంగా ప్రయాణించిందని అధికారులు భావిస్తున్నారు. ఈ వాయిస్ రికార్డులను విశ్లేషించడం ద్వారా ప్రమాదానికి దారితీసిన ఖచ్చితమైన పరిస్థితులను అంచనా వేస్తున్నారు. టెక్నికల్ ప్రాబ్లమా లేక వాతావరణ పరిస్థితుల వల్ల పైలట్లు నియంత్రణ కోల్పోయారా అన్న కోణంలో డీజీసీఏ దర్యాప్తు సాగుతోంది. అయితే అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతి ఎయిర్పోర్టుకు చేరుకున్న తర్వాత అక్కడ దట్టమైన పొగమంచు కమ్ముకొని ఉంది. దీంతో ఏటీసీ సాయంతో విమానం ల్యాండింగ్కు పైలట్లు ప్రయత్నించారు. ఈ సమయంలోనే పొగమంచు పరిస్థితుల్లో విమానం ల్యాండ్ కావాలా వద్దా అనే నిర్ణయాన్ని పైలట్లకే ఏటీసీ వదిలేసింది. దీంతో పైలట్లు కాసేపు విమానాన్ని చక్కర్లు కొట్టించిన తర్వాత పర్వాలేదనుకొని కిందకు దిగే ప్రయత్నం చేసే సమయంలో పరిస్థితి తలకిందులైంది. దీంతో విమానం కుప్పకూలడంతో పాటు అందులో ప్రయాణిస్తున్న వారంతా చనిపోయారు. అయితే బ్లాక్ బాక్స్లో పైలట్ల మాటలను బట్టి విమానాన్ని ల్యాండింగ్ చేయాలనే నిర్ణయానికి వచ్చిన తర్వాత కిందకు దింపుతున్న సమయంలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయినట్లు తెలుస్తుంది. అంటే అంతకు ముందు పరిస్థితి బాగానే ఉన్నట్లు సమాచారం. ఇక కాక్పిట్ నుంచి వచ్చిన ఈ చివరి సందేశం విన్న తర్వాత అజిత్ పవార్ కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ఇక బారామతిలోని విద్యా ప్రతిష్టాన్ మైదానంలో అజిత్ దాదా అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే తదితరులు హాజరయ్యారు. అంత్యక్రియలకు పెద్ద ఎత్తున ఎన్సీపీ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు.